హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో నిన్నటి నుంచి స్టార్ట్ చేసినటువంటి మన హిందూ ఎనాలిసిస్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అనేటటువంటిది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్వెల్మ్. అండ్ ఈ సెషన్ని మీరు వీలైతే 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూడండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఫ్రీ పీడిఎఫ్స్, దాంతోపాటు మన హిందూ ఎనాలిసిస్ అండ్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ పీడిఎఫ్స్ కోసం యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఎడ్యుమేమ్స్, అక్కడ చాలా చాలా మంచి స్టఫ్ అనేటటువంటిది ఉంటుంది. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ నేమ్. సో ఈ యూట్యూబ్ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అవర్ ఫేస్బుక్ పేజ్. మీరు మన ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయొచ్చు. ఎవరైనా నాకు ఈమెయిల్ చేయాలంటే ఈ ఈమెయిల్ ద్వారా నాకు చక్కగా ఈమెయిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 8500671913, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. చక్కగా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ అయినా చేయొచ్చు. బట్ నేను చాలాసార్లు క్లాసెస్లో ఉంటాను కాబట్టి లిఫ్ట్ చేయలేకపోవచ్చు, బట్ కాల్ బ్యాక్ చేస్తాను. మ్యాక్సిమం వాట్సాప్లో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో అడ్మిషన్స్ గురించి కానీ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినా పర్లేదు, లేకపోతే నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడినా పర్లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న. సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మొత్తం 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాట్లాడుకుంటాం. ఆ ఆర్టికల్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఒకసారి చూడండి ఫర్ యువర్ రిఫరెన్స్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. స్పెషల్ కోర్ట్ ఆర్డర్స్ లోకాయుక్త ప్రోబ్ ఎగెనెస్ట్ ఎడ్యూరప్ప. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మన దగ్గర పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్ యూపీఎస్సీ హిస్టరీ, యూపీఎస్సీ పాలిటీ, ఈ 2 జిఎస్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు యూపీఎస్సీ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అండ్ సోషియాలజీ ఆప్షనల్స్ కూడా నేనే టీచ్ చేస్తున్నాను. సో మీరు ఆప్షనల్స్లో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఫీజు ఎంతో తెలుసా? చాలా 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 తక్కువ. ఈ కంప్లీట్ యూపీఎస్సీ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ కలిపి ఫీజు ఎంత అంటే ఈ 2 రోజుల్లో మీరు జాయిన్ అయితే 599 రూపీస్ మాత్రమే. మామూలుగా ఫీజు 5000 రూపీస్. సో 5000 రూపీస్ చాలా మంది కట్టలేరు కాబట్టి 2500 అనుకున్నాను. 2500 కూడా కాదు. సో చాలా మందికి తక్కువగా ఇవ్వాలని చెప్పి 599 రూపీస్ మాత్రమే యూపీఎస్సీ హిస్టరీ అండ్ యూపీఎస్సీ పాలిటీ 2 లాంచ్ చేసాం. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఆప్షనల్ ఫీజు చాలా చాలా తక్కువ. ఫీజు ఎంత అంటే మామూలుగా 15,000 రూపీస్, కానీ కేవలం 5,000 రూపీస్కే చాలామంది స్టూడెంట్స్కి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ద బెస్ట్ క్వాలిటీ క్లాసెస్ అట్ ద చీపెస్ట్ ప్రైస్, చాలా తక్కువ ఫీజులో మీకు మంచి క్లాసులు అనేటటువంటివి అందించాలి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి గడపకి తీసుకెళ్లాలనేటటువంటి మిషన్తో, సో మనం ఒక అద్భుతమైన ఆశయంతో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం కదా, మన ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం కదా. సో చక్కగా మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ ఆస్పిరేషన్స్తో ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ విషయాలను కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొక మాట, మన హిందూ ఎనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ చాలా టైమ్ అండ్ ఎఫర్ట్స్ పెడతాం. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, రైట్? సో మరి క్లాస్లోకి వెళ్ళిపోదామా? అసలు ఏంటో చూడండి, అసలు ఏంటి కథ ఏంటో మొదట ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఏ స్పెషల్ కోర్ట్ ఫర్ ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి పనుల్ని, వాళ్ళకి సంబంధించేటటువంటి కేసుల్ని విచారించేటటువంటి ఒక ప్రత్యేక కోర్టు అనేటటువంటిది లోకాయుక్త పోలీస్ ప్రోబ్ అంటే విచారణకి ఆదేశించడం అనేటటువంటి జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయినటువంటి, ముఖ్యమంత్రి అయినటువంటి బిఎస్ యడ్యూరప్ప ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా. ఇంతకీ ఈయన ఏం చేయడం అనేటటువంటి జరిగింది? ఈయన ముందు చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అనేటటువంటిది ఒక కన్స్ట్రక్షన్ ఫామ్కి, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వడానికి గాను ఈయన వాళ్ళ దగ్గర నుంచి, ఆ కంపెనీ నుంచి 12.5 కోట్లు వసూలు చేశారు. అంటే 12.5 కోట్లు లంచంగా తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఈయన ఎదుర్కొంటున్నారు. సో ఈ ఆరోపణల్ని విచారించడానికి స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో అది లోకాయుక్త ప్రోబ్ని
అంటే లోకాయుక్త విచారణని స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఈ పర్టిక్యులర్ కాంటెక్స్లో మనం వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ లోకాయుక్త, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ లోకాయుక్త అండ్ లోక్పాల్ అంటే ఏంటి అనేటటువంటిది తెలుసుకోవాలి. లోకాయుక్త ఈజ్ యాక్చువల్లీ అండ్ అంబుడ్స్మెన్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి అంటాం, లేదా అంబుడ్స్మెన్ బాడీ అని చెప్పి అంటాం. వ్యక్తులు కానీ సంస్థలు కానీ చేసినటువంటి పనులను విచారించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక బాడీనే మనం అంబుడ్స్మెన్ ఆర్గనైజేషన్ అని చెప్పి అంటామన్నమాట. మరి లోకాయుక్త లోక్పాల్ ఎందుకండి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది 2013లో. అంటే ఎవరైతే కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పనులను విచారించడానికి, వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టబయలు చేయడానికి, ప్రజలకు తెలియపరచడంలో భాగంగా లోక్పాల్ అండ్ లోకాయుక్త అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దీస్ లోక్పాల్ అండ్ లోకాయుక్త చూడండి అమ్మా, జాగ్రత్తగా వినాలి, మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బోత్ దిస్ లోక్పాల్ అండ్ లోకాయుక్త ఏవైతే ఉన్నాయో దే ఆర్ టూ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్. దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ స్టాట్యూటరీ బాడీస్ అని చెప్పి మనం చెప్తామండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ స్టాట్యూటరీ బాడీ అంటే, స్టాట్యూట్ అంటే ఒక చట్టం. ఒక చట్టం ద్వారా ఒక పర్టిక్యులర్ బాడీని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే, ఒక బాడీని తీసుకొస్తే దాన్ని మనం స్టాట్యూటరీ బాడీ అంటాం. దీస్ ఆర్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగంలో మెన్షన్ చేయాలి. సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. బట్ దీస్ టూ ఆర్ స్టాట్యూటరీ బాడీస్. అంటే ఒక చట్టం ద్వారా పార్లమెంట్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేసినటువంటి ఒక చట్టం ద్వారా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. మరి చట్టం అన్నాం, ఏ చట్టం ద్వారా వీటిని తీసుకొచ్చారు సార్? ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 ఏదైతే ఉందో దీని ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ది పెర్ఫార్మ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ అంబుడ్స్మెన్ చెప్పడం అనేటువంటిది జరిగింది కదా. ఇవేం చేయడం అనేటువంటిది జరుగుతుంది, వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని విచారించడం అనేటువంటిది, వాటిని ఎంక్వైరీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ సర్టెన్ పబ్లిక్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వాళ్ళ యొక్క కరప్షన్ ఛార్జెస్ వీటన్నింటినీ విచారించడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. మరి లోక్పాల్ అండ్ లోకాయుక్త తీసుకురావడానికి గల కారణం ఏంటి 2013లో? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద నీడ్? మీ అందరికీ తెలుసు ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటటువంటిది సో చాలా స్కామ్స్ చేసినట్టు చాలా ఆరోపణలు ఎదుర్కోవడం అనేటటువంటిది జరిగింది. ఆల్ దీస్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో దే necessitated క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త. ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది, సుపరిపాలనకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేటటువంటిది ఏంటి అంటే మాల్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్లో అవకతవకలు అనేటటువంటివి మన ఇండియాలో ఎక్కువగా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. పరిపాలన చేసేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవినీతికి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. కరప్షన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ కాల్డ్ మాల్ అడ్మినిస్ట్రేషన్, మీ అందరికీ తెలుసు. బట్ ఆల్రెడీ మనకి యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు సిబిఐ లాంటి యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ అవన్నీ హార్డ్లీ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాయి అనమాట. దే ఆర్ మోస్ట్లీ డిపెండెంట్. వాటి యొక్క కార్యకలాపాలు కానీ, వాళ్ళ యొక్క సిబిఐ ఆఫీసర్స్ కానీ ఎవరు నియమిస్తారు? ప్రభుత్వాలే నియమిస్తాయి అన్నమాట. ఒకవేళ కంచె ఏదైతే ఉంటుందో, కంచె పంటని మేసినట్టయితే ఎలా ఉంటుంది? దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టయితే ఎలా ఉంటుంది? సో దొంగలు వీళ్ళే దోచుకుంటున్నారు, కానీ విచారించే వాళ్ళని కూడా వీళ్ళే నియమిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో అందుకే ఒక ఇండిపెండెంట్ బాడీ అనేటటువంటిది తీసుకురావాలి. తద్వారా మాత్రమే మనం ఈ రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు చేసేటటువంటి కరప్షన్ కానీ, లేకపోతే వాళ్ళ అవినీతి ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయచ్చు, దాన్ని స్టాప్ చేయొచ్చు అని చెప్పి దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సో మొదటిగా దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అంబుడ్స్మెన్ దీన్ని ఇనాగరేట్ చేసినటువంటి కంట్రీ ఏంటి అంటే స్వీడన్. స్వీడన్ గుడ్ గవర్నెన్స్ని తీసుకురావడంలో భాగంగా ఇన్ ద వెరీ ఇయర్స్ ఎర్లీ ఇయర్స్ 1809లోనే దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. తర్వాత న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో, న్యూజిలాండ్ 1962లో న్యూజిలాండ్ కూడా ఇన్స్టిట్యూషన్ కాల్డ్ అంబుడ్స్మెన్ తీసుకురావడం అనేది జరిగింది. అందుకే ఇవి అంత గొప్పగా ఎదగడం అనేటటువంటిది జరిగింది. తర్వాత గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఉంటుందో, యూకే కూడా 1967లో తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని వాళ్ళ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. తర్వాత మారిషస్, సింగపూర్, మలేషియా ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. బట్ ఇండియాలో ఇలాంటి విచారణ జరిపేటటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బాడీస్ని తీసుకురావాలనేటటువంటి డిమాండ్ మొదట ఎవరు లేవనెత్తారు? 1960లో
అప్పటి లా మినిస్టర్ అయినటువంటి అశోక్ కుమార్ సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి పార్లమెంట్లో చెప్పారు. నేను ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను, 1960s ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద వర్స్ట్ ఇయర్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బోత్ 1960s అండ్ 1970s. 1960sలో ఏం జరగడం అనేటటువంటి జరిగింది, 1962లో ఇండియా చైనా వార్ జరిగిందా, దానిలో మనం ఓడిపోయామా. 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందా, దానిలో మనం గెలిచినప్పటికీ దెర్ వాజ్ హ్యూజ్ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు మన సైనికులు. అండ్ దాంతోపాటు చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు ఫుడ్ ఇన్సెక్యూరిటీతో బాధపడ్డామా. సో మనం అన్నపూర్ణ లాంటి మన దేశం ఏదైతే ఉందో, అంటే ప్రపంచానికి అన్నం పెట్టగల మన దేశం ఆకలితో బాధపడ్డం అనేటటువంటి జరిగిందా. అప్పుడే మనకి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి ఒక నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు రావడం అనేటటువంటి జరిగిందా. సో అదే కాకుండా 1970s ఏవైతే ఉంటాయో అప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ అనేటటువంటి మొదలయ్యి ఒక పొలిటికల్ టర్మాయిల్ కూడా మొదలవ్వడం అనేటటువంటి జరిగిందా. 1975 నుంచి 1977 వరకు 2 సంవత్సరాలు డార్క్ ఇయర్స్ అని చెప్తామా. ఎందుకంటే ఎమర్జెన్సీ కారణంగా ఇంత గందరగోళం, ఇంత చెత్త, ఇంత దరిద్రం, ఇంత నీచాతి నికృష్టమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మన భారతదేశం చూసింది. సో అలాంటి సమయాల్లో కరప్షన్ కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటి జరిగిందమ్మా. ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి ఏవైతే తీసుకొచ్చినారో ఇలాంటి అన్ని ఇనిషియేటివ్స్లో కరప్షన్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేటటువంటి జరిగింది. అందుకోసం అని చెప్పి ఈ కరప్షన్కి అడ్డుకట్ట వేయాలని చెప్పి అప్పటి లా మినిస్టర్ అయినటువంటి అశోక్ కుమార్ సేన్ పార్లమెంట్లో మొదటిసారి ఇలాంటి ఒక ఎంక్వైరీ ఏజెన్సీ అనేటటువంటిది తీసుకురావాలి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. అండ్ రిమెంబర్ దీస్ వర్డ్స్ లోక్పాల్ అండ్ లోకాయుక్త, దీస్ 2 words వర్ కాయిన్డ్ బై డాక్టర్ ఎల్ఎం సింఘ్వి అన్నమాట. సో ఈయన కాయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలాసార్లు ఇలాంటి ఎంక్వైరీ కమిషన్స్ తీసుకురావాలి అని చెప్పి ఎంతగానో ఇది చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ చాలా స్కామ్స్ చేయడం అనేటటువంటిది జరిగిందో, చాలా స్కామ్స్ చేసింది మీ అందరికీ తెలుసు. సో వాళ్ళ హయాంలో చాలా స్కాములు జరిగినాయి, ఎంతో దోచుకోవడం అనేటటువంటిది జరిగింది. రైట్, బొగ్గు నుంచి సబ్బుల దాకా అన్నింట్లోనూ స్కాములు జరగడం అనేటువంటి జరిగింది. సో సరిగ్గా అదే సమయంలో ఒక గాంధీయన్ లీడర్ కాల్డ్ అన్నా హజారే, ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాని సాక్షిగా ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఇండియా ఎగ్నెస్ట్ కరప్షన్ మూవ్మెంట్ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అప్పుడే సరిగ్గా అదే సమయంలోనే ఫార్మర్ సివిల్ సర్వెంట్ అయినటువంటి మన కేజ్రీవాల్ గారు దీనిలోకి రావడం అనేటటువంటిది జరిగింది. కేజ్రీవాల్ గారు లైమ్ లైట్లోకి రావడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఢిల్లీలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు గోవాకి విస్తరిస్తూ ఉంది, పంజాబ్కి విస్తరించడం అనేటటువంటిది జరిగింది. ఒక నేషనల్ పార్టీ స్థాయికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉంటుందో అది ఎదగడం అనేటటువంటిది జరిగింది, మీ అందరికీ తెలుసు. సో ఎప్పుడైతే ఆయన 2011లో ఆ క్యాంపెయిన్ అనేటటువంటిది లాంచ్ చేయడం అనేది జరిగిందో, ఫైనల్లీ అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఫైనల్గా దిగిపోతుంది. అనగా 2013లో దిస్ లోక్పాల్ అండ్ లోకాయుక్త బిల్ని పార్లమెంట్లో పాస్ చేసి లోక్పాల్ అండ్ లోకాయుక్త అనేటటువంటి స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నేను లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్కి ఆఫ్ 2013కి అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది, 2016లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ పర్టికులర్ అమెండ్మెంట్కి చాలా క్రిటిసిజం కూడా అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎదుర్కోవడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను ఇప్పటి వరకు. రైట్, దీస్ ఆర్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. మీకు ఫస్ట్ ఈ జిస్ట్ అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో మీకు ఆర్టికల్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. అండ్ లోక్పాల్ ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫంక్షనరీస్, ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ లేకపోతే దిస్ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడానికి. లోకాయుక్త అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఎందుకోసము అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండేటటువంటి చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ లేకపోతే ఇతర అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి అవినీతి ఏదైతే ఉంటుందో దాన్ని విచారించడం కోసం. క్లారిటీ వచ్చిందా? సో 2 ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగా ఈ పర్టికులర్ చట్టం ద్వారా తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నేను ఆల్రెడీ చెప్పడం అనేటువంటి జరిగింది. ఏ కోర్ట్, ఏ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో కోర్ట్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఇట్ ఆర్డర్డ్ ఏ లోకాయుక్త పోలీస్ ప్రోబ్ అగెన్స్ట్ ఫార్మర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప. సో ఇంతకు ముందు కర్ణాటక చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి యడ్యూరప్ప గారికి వ్యతిరేకంగా ఒక విచారణకు ఆదేశించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కంప్లైంట్ని ఎవరు ఫైల్ చేశారు, ఒక యాక్టివిస్ట్ అయినటువంటి ఒక సంఘ సంస్కర్త అయినటువంటి టీజే అబ్రహం ఎవరైతే ఉన్నారో ఆయన ఇది చేయడం అనేటటువంటి కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బోత్ ఈజ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అని చెప్పి మనం చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఏ పర్టికులర్ చట్టం ద్వారా తీసుకొచ్చింది లోక్పాల్ అనే బాడీ అనేది ఏ పర్టికులర్ చట్టం ద్వారా వచ్చింది, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013. లోకాయుక్త కూడా లోక్పాల్ అండ్
లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013. 2016లో బీజేపీ గవర్నమెంట్ దీనికి సవరణలు కూడా చేయడం అనేటటువంటి జరిగింది. ఈ లోక్పాల్ అనేటటువంటి బాడీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరండి అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ అపాయింట్మెంట్ రికమెండేషన్స్ ఎవరిస్తారు, ఎవరిని అపాయింట్ చేయాలని చెప్పి ప్రెసిడెంట్కి ఎవరు రికమెండేషన్స్ ఇస్తారు, ఒక కమిటీ ఇస్తుంది అనమాట, ఒక స్పెషల్ కమిటీ. ఆ స్పెషల్ కమిటీలో ఎవరుంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ యొక్క స్పీకర్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండడం అనేది జరుగుతుంది, జడ్జ్ నామినేటెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వన్ ఎమినెంట్ జురిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. జ్యుడిషియల్ అఫైర్స్లో చాలా నిష్ణాతులు, చాలా ఇదనేటటువంటిది నిష్ణాతులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. లోకాయుక్తలో ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది, ఎవరు అపాయింట్ చేస్తారు, గవర్నర్ అపాయింట్ చేస్తారు, గవర్నర్కి ఎవరు రికమెండ్ చేస్తారు, ఒక కమిటీ రికమెండ్ చేస్తుంది. కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఈస్ ద రిమూవల్ ప్రొసీజర్? సో ఈ కమిటీ, ఈ బాడీలో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిమూవల్ ప్రొసీజర్ అంటే వాళ్ళని ఎలా తొలగించవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగించే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. ఏ విషయంలో తొలగిస్తారు, మిస్బిహేవియర్ చేసినా, లేకపోతే వాళ్ళ బాడీ అండ్ మైండ్ సరైనటువంటి స్థితిలో లేకపోయినా, లేకపోతే అవుట్ సైడ్ ఆఫీస్ బయట ఏవైనా వాళ్ళు ఇదనేటటువంటి అంటే వ్యాపారాలు కానీ ఏవైనా చేసినా ఇలాంటివి కూడా దే ఆర్ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో లోకాయుక్తకి చెందినటువంటి మెంబర్స్ని ఎవరండి ఇది చేస్తారు, గవర్నర్ తీసివేయడం అనేది జరుగుతుంది. యాజ్ పర్ ద రూల్స్ ఫ్రేమ్డ్ బై స్టేట్ లెజిస్లేచర్. రాష్ట్ర చట్టసభలు ఏవైతే ఉన్నాయో అవి రూల్స్ పెడితే ఏ గ్రౌండ్స్ మీద వాళ్ళని తీసేయచ్చు అనేటటువంటి విషయాన్ని, సో దాన్ని బట్టి గవర్నర్ తీసేయడం అనేటటువంటి జరుగుతుంది. ప్రిలిమ్స్కి ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. క్లారిటీ వచ్చిందా? అండ్ లోక్పాల్ యొక్క జ్యూరిస్డిక్షన్లో లోక్పాల్ ఎవరెవరిని విచారిస్తుంది, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, ఎంపీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. లోకాయుక్త అండర్లోకి ఎవరు రావడం అనేటటువంటి జరుగుతుంది, చీఫ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ బేసికలీ టు కర్బ్ కరప్షన్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ బై ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతికి పాల్పడకుండా అడ్డుకునే విషయంలో భాగంగా లోక్పాల్ అండ్ లోకాయుక్తాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. లోక్పాల్ అండ్ లోకాయుక్త ఇంట్రడక్షన్ అనేటటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం అనేటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నాన్న క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. సో ఈ లోక్పాల్ అండ్ లోకాయుక్తాలో మెంబర్స్గా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఈ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్లో కొనసాగొచ్చా అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్. ఎందుకు అంటే దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ ప్రభుత్వం అండర్లోనే పనిచేయాలనేటటువంటి ఇది ఉందనుకోండి, పని చేయాలంటే వెసులుబాటు ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ద డేకి వాళ్ళు సపోర్టివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది, అవునా కదా? సో అందుకే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళ పనులు అనేటటువంటి వాళ్ళ కర్తవ్యాలు అనేటటువంటి చేయాలంటే వాళ్ళకి తర్వాత ఎంప్లాయ్మెంట్ కొనసాగకూడదు. అండ్ కంపోజిషన్, సో మ్యాక్సిమం ఒక లోక్పాల్లో ఎంతమంది ఉంటే ఒక చైర్పర్సన్ ఉంటారు అండ్ మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు ఉంటారు, ఎంతమంది 8 మెంబర్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ లోకాయుక్త ఈజ్ ఆల్సో ఏ మల్టీ మెంబర్ బాడీ. దీనిలో కూడా ఒక చైర్పర్సన్ అండ్ దాంతోపాటు మెంబర్స్ డిసైడెడ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఎంతమంది మెంబర్స్ని కావాలనుకుంటే అంతమంది మెంబర్స్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. టెన్యూర్ ఏదైతే ఉంటుందో 70 years ఆఫ్ ఏజ్, వాళ్ళకి ఒకవేళ 70 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు బయటకు వచ్చేయడం అనేటటువంటి జరుగుతుంది. దే ఆర్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ లోక్పాల్, దే ఆర్ నో మోర్ ఏ పార్ట్ ఆఫ్ లోకాయుక్త. అండ్ 5 years టెన్యూర్ అనేటటువంటిది ఉంటుంది అనమాట. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఏది ముందు వస్తే అది. సపోజ్ 67 years సమయంలో ఆయన లోక్పాల్లో మెంబర్గా అయ్యారనుకోండి ఒక వ్యక్తి, అప్పుడు ఆయనకి ఎంత ఉంటుంది, 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది. ఎందుకంటే 70 years ముందు వచ్చేస్తుంది కదా, 3 years వచ్చి అయిపోయేటప్పుడు 70 years వచ్చేస్తుంది. సో 3 yearsలో ఆయన రిటైర్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. సపోజ్ 50 years వ్యక్తి లోక్పాల్ అండ్ లోకాయుక్తలో మెంబర్ అయ్యాడు అనుకోండి, 5 సంవత్సరాలు 55 years వరకు కొనసాగొచ్చు, అంటిల్ ఆర్ అన్లెస్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ వాళ్ళని తీయకపోతే. అర్థమైందా? సర్వీస్ కండిషన్స్ పార్లమెంట్ అనేటటువంటి డిసైడ్ చేస్తుంది. వేరాజ్ లోకాయుక్త పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ కండిషన్స్ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? బట్ స్టిల్ ఎంతో ఆస్పిరేషన్స్తో దీన్ని తీసుకొచ్చినప్పటికీ, ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ లోక్పాల్ అండ్ లోకాయుక్త ఏవైతే ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ని, బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. లోక్పాల్ ఈజ్ నాట్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అమ్మ. అర్థమైంది? ఎందుకంటే కమిటీ మెంబర్స్ని పొలిటికల్ పార్టీస్ చెందినటువంటి మెంబర్సే అపాయింట్ చేస్తారు కదా. సో దానివల్ల ఇవి సక్సెస్ఫుల్గా ఇదవుతున్నాయా అంటే సక్సెస్ఫుల్గా ఇది అవ్వట్లేదు. అర్థమైందా? సో దే ఆర్ నాట్ క్లియర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా అది ఉండట్లేదు. అండ్ ఈవెన్ గవర్నమెంట్స్ ఆఫ్ ద డే దే ఆర్ యూజింగ్ దిస్ లోక్పాల్ అండ్ లోకాయుక్త. వీటిని ఎలా ఉపయోగించుకుంటున్నాయి? ప్రీవియస్ గవర్నమెంట్స్కి చెందినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద
ఒక ఒక యుద్ధం ప్రకటించడానికి వీటిని ఉపయోగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. వాళ్ళకి ఎగనెస్ట్గా వీటిని ఉపయోగించడం అనేటువంటిది వాళ్ళకి ఎగనెస్ట్గా ఒక వెపన్స్ లాగా వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు దీనికి స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉంది కానీ కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ లేదు. రాజ్యాంగబద్ధత అనేటువంటిది లోక్పాల్ అండ్ లోకాయుక్తకి ఇచ్చారనుకోండి, ఇట్ విల్ కంటిన్యూ. సో కంటిన్యూ, ప్రభుత్వాలు మారుతున్నా కంటిన్యూ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వాల ఇష్టారాజ్యం అనేటువంటిది ఉండదు. బట్ కానీ దీస్ ఆర్ ఓన్లీ స్టాట్యూటరీ బాడీస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లిమిటేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా లోక్పాల్ అంటే ఏంటి, లోకాయుక్త అంటే ఏంటి, దాని జెనసిస్, వాటి ఆరిజిన్, వాటి యొక్క నీడ్, ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంత కాంప్రహెన్సివ్గా మనం అర్థం చేసుకుంటే సో తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త మీద ఏదైనా ఆర్టికల్ వచ్చినా మీ ఓన్గా మీరు అనలైజ్ చేసుకుంటారనమాట. అర్థమైంది? అందుకే ఇంత కాంప్రహెన్సివ్గా చెప్తున్నాను, టైం తీసుకొని. మరి దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు అందరికీ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నో స్పెసిఫిక్ లా ఎగెన్స్ట్ హేట్ స్పీచ్, ఎలక్షన్ కమిషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో ఈ కథ ఏంటి, ఆర్టికల్ యొక్క కథ? సో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, హేట్ స్పీచ్ ఏదైతే ఉందో విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలని, సో వ్యాఖ్యలకి అడ్డుకట్ట వేసేందుకు, వ్యాఖ్యల్ని అడ్డుకునేందుకు ఎటువంటి స్పెసిఫిక్ లా లేకపోవడం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ హేట్ స్పీచ్? ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలనుకుంటుంది? ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు understand an important fact that India is the largest democracy in the world. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. డెమోక్రసీ అంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, రూల్ బై పీపుల్. అర్థమైందా? సో ప్రభుత్వాలని ఎన్నుకోవడంలో ప్రజలు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం అనేటటువంటిది తీసుకుంటే దాన్ని మనం డెమోక్రసీ అనడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? సో ఒకవేళ గవర్నమెంట్స్ని ప్రజలు ఎన్నుకుంటే దాన్ని మనం డెమోక్రసీ అంటాం. ఆటోక్రసీకి ఇది కంప్లీట్గా ఎగనెస్ట్ అనమాట. రైట్? మరి ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అనేటటువంటిది ఎప్పుడు సస్టైన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది? వెన్ దేర్ ఈజ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క తీర్పు అనేటటువంటిది గౌరవింపబడితేనే కదా డెమోక్రసీ. సో ప్రజల తీర్పు ఎప్పుడండి గౌరవింపబడుతుంది? ఎలక్షన్స్ చక్కగా అవ్వాలి, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా చక్కగా జరగాలి. ప్రజల యొక్క తీర్పు ఏదైతే ఉంటుందో అప్పుడు గౌరవింపబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. బట్ మన ఇండియాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవుతున్నాయా అంటే అవ్వట్లేదని చెప్పుకోవాలి. ఎందుకు? ఎలక్షన్స్ సమయంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్ చేస్తారు పొలిటికల్ పార్టీస్. అప్పుడు ఏం చేస్తారు? అవతల పార్టీల మీద బురద జల్లడానికి ఏ మాటలు పడితే ఆ మాట మాట్లాడతారు. పర్సనల్ విషయాల్లోకి వెళ్తారు, లేకపోతే అబద్ధాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే ప్రభుత్వాల వల్ల, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల మాత్రమే పెరుగుతున్నాయని చెప్పి అపోజిషన్స్ చెప్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలది ఒక్కటైనా బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత. ఇన్ఫ్లేషన్, సప్లై, డిమాండ్, ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ అనేటటువంటి దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. బట్ కానీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అపోజిషన్ పార్టీస్ వాళ్ళు, అపోజిషన్ మీద బురద జల్లడానికి వీళ్ళు ఏం చేస్తారు? మతాన్ని అడ్డు పెట్టుకోనో, కులాన్ని అడ్డు పెట్టుకోనో, ఏ మాట పడితే ఆ మాట, ఎలా పడితే అలాగా, నోటికి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అలాంటి ఒక న్యూస్ని, అలాంటి ఒక మిస్ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని పీపుల్ తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే డెమోక్రసీ అనేటటువంటి సస్టైన్ అయినట్ట? డెమోక్రసీ అనేటటువంటి సస్టైన్ అయినట్టు కాదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నట్ట? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతున్నట్టు కాదు. సో అందుకు ఈ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో, ఈ రూమర్ మాంగరింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఎలా అయినా స్టాప్ చేయాలి, దాన్ని ఎలా అయినా అడ్డుకోవాలంటే కావాల్సింది ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ లా అనేటటువంటిది, ఒక వెల్ ఫ్రేమ్డ్ చట్టం అనేటటువంటిది ఉండాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వాదనని సుప్రీంకోర్టులో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందా? సో ఇది మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ కాంటెక్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హేట్ స్పీచ్? హేట్ స్పీచ్ అనే పదం ఎక్కడైనా డిఫైన్ చేయబడిందా? దేన్ని హేట్ స్పీచ్ అని చెప్తాము? సో పీపుల్కి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మన రాజ్యాంగం ఇస్తుంది. మన రాజ్యాంగంలోని పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు అంటాం. రైట్? వై దే ఆర్ కాల్డ్ ఫండమెంటల్? దే ఆర్ వెరీ ఫండమెంటల్, దే ఆర్ వెరీ ఎసెన్షియల్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్
ఫర్ పీపుల్స్ టు గ్రో, ఫర్ ఇండివిజువల్స్ టు డెవలప్. అర్థమైందా? ఇఫ్ యూ డినై దీస్ రైట్స్, ఈ హక్కుల్ని పీపుల్కి నువ్వు ఇవ్వకపోతే ఏం చేయడం అనేటువంటిది పీపుల్ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది సాధ్యపడదు. అవునా కదా? ఈ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఏముంటాయి? ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉంటాయి. ఇందులో ఆర్టికల్ 19 ఇట్ గ్యారంటీస్ డిఫరెంట్ ఫ్రీడమ్స్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అందులో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాక్ స్వాతంత్రం ఏదైతే ఉంటుందో, వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాం. సో మరి మనం ఏదైనా మాట్లాడేటటువంటి హక్కు మనకు ఉన్నప్పుడు వాట్ అకౌంట్స్ టు హేట్ స్పీచ్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి హేట్ స్పీచ్కి మధ్య ఉన్నటువంటి ఆ తారతమ్యం, ఆ సన్నని తేడా ఏంటి అనేటటువంటిది కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామా డీటెయిల్డ్గా? యూ విల్ గెట్ టు నో ద ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫర్ ష్యూర్. అర్థమైందా? సో ఈ అంతా ఎక్స్ప్లెనేషన్ వెనకంత అండ్ దాంతోపాటు ఈ పీడిఎఫ్స్ వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. అందుకే మరొక్కసారి మీకు చెప్తున్నాను, ఒక్క లైక్ చేయొచ్చు కదా, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయొచ్చు కదా, నా కోసం. ఓకేనా? ఏమనుకో దీనిసార్లు చెప్తున్నానని. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ లా, ఒక చట్టం అనేటటువంటిది లేకపోవడం వల్ల దేనికి వ్యతిరేకంగా? హేట్ స్పీచ్ అండ్ రూమర్ మాంజరింగ్ డ్యూరింగ్ పోల్స్, ఎలక్షన్ సమయంలో. సో ఈ హేట్ స్పీచ్ అనేది ఉంటుంది కదా, దానికి వ్యతిరేకంగా చట్టం అనేటటువంటిది లేకపోవడం వల్ల ఏం చేయడం అనేటటువంటిది జరుగుతుంది? నేను హేట్ స్పీచ్ని, రూమర్స్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటున్నాం. మేము ఓన్లీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉండేటువంటి డిఫరెంట్ ప్రొవిజన్స్ మీద ఆధారపడుతున్నాం. సో ఏవైతే హేట్ స్పీచ్ లేకపోతే ఏవైతే సొసైటీలో డిజార్మోనీని ఇది చేస్తాయో, సొసైటీలో పీపుల్ మధ్య సామరస్యతని పోగొడతాయో, అలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఆపడంలో మేము ఫెయిల్ అవుతున్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ముందు వాపోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో లెట్ us look at the definition of hate speech. హేట్ స్పీచ్ అనే పదం రాజ్యాంగంలో మెన్షన్ చేయబడలేదు. హేట్ స్పీచ్ని ఎక్కడ ఇండియన్ పీనల్ కోడ్లో కానీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో కానీ ఎక్కడ హేట్ స్పీచ్ అనే పదాన్ని డిఫైన్ చేయలేదు. బట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా హేట్ స్పీచ్ అనే పదాన్ని ఏ విధంగా డిఫైన్ చేసిందంటే, ఇట్ సెడ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్సైట్మెంట్. ఇన్సైట్మెంట్ అంటే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు. ఇన్సైట్మెంట్ టు హ్యాట్రెడ్ ప్రైమరీలీ అగెన్స్ట్ ఎ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేస్. ఒక వర్గం యొక్క జాతిని ఉద్దేశించి కానీ, వాళ్ళ ఎథ్నిసిటీ, వాళ్ళ యొక్క తెగని కానీ, లేకపోతే జెండర్, లేకపోతే వాళ్ళ లింగం కానీ, సెక్షువల్ ఓరియంటేషన్, రిలీజియస్ బిలీవ్స్. సో ఒక వర్గం ఏదైతే ఉంటుందో, ఏ వర్గానికి వ్యతిరేకంగా నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసావు అనుకోండి, ఎవరినైనా ప్రేరేపించావు అనుకోండి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళండి అని చెప్పి, దాన్ని హేట్ స్పీచ్ అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లామిక్ పీపుల్, ముస్లిం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లవ్ జిహాద్కి పాల్పడుతున్నారు, వాళ్ళందరినీ మనం ఖండించాలి, వాళ్ళందరికీ వ్యతిరేకంగా మనం వెళ్ళాలి అని చెప్పి రాజకీయ నాయకుడు అని చెప్పాడు అనుకోండి, దట్ అకౌంట్స్ టు హేట్ స్పీచ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మతం ఏదైతే ఉంటుందో, రిలీజియస్ బిలీఫ్ని నువ్వు కార్నర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? సో లీగల్ పొజిషన్ ఆఫ్ హేట్ స్పీచ్ అండర్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్లో చూడండి, సెక్షన్ 153 అండ్ సెక్షన్ 153P ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో, ది పనిషెస్ యాక్ట్స్ దట్ కాజ్ ఎనిమిటీ అండ్ హ్యాట్రెడ్ బిట్వీన్ ద గ్రూప్స్. వివిధ వర్గాల మధ్య ఎనిమిటీ, శత్రుత్వ భావం కానీ, లేకపోతే హ్యాట్రెడ్ ఏదైతే ఉంటుందో, విద్వేషాలను కానీ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు నువ్వు ఏమైనా చేస్తే యూ విల్ బీ punished under 153A and 153B of Indian Penal Code. Section 295A of Indian Penal Code ఏం చెప్తుందో చూడండి. It deals with punishing acts which deliberately or with malicious intention outrage the religious feeling of a class of persons. ఒక మతానికి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ వర్గానికి, ఒక మతం కానీ ఒక వర్గానికి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసిన అవి కూడా ఏమవుతాయి? అవి కూడా పనిషబుల్ అనమాట. అర్థమైందా? సెక్షన్ 505 clause 1 అండ్ సెక్షన్ 505 clause 2 ఆఫ్ ఐపీసీ కూడా దే ఆల్సో పనిష్ దీస్ కైండ్ ఆఫ్ యాక్ట్స్. మేక్ ద పబ్లికేషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ కంటెంట్ విచ్ మే కాజ్ ఇల్ విల్ ఆర్ హ్యాటెడ్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఈజ్ అన్ అఫెన్స్. అంటే ఒక పేపర్లో కానీ, లేకపోతే ఒక ప్యాంప్లెట్లు పంచడం, సో పలానా వర్గానికి, ఇప్పుడు స్త్రీలందరినీ మనం బహిష్కరించాలి, మగాళ్ళందరూ ఏకం కండి, సో ఇలాంటి ఇవి చేసాం అనుకోండి, వీడియోలు కానీ ఏమైనా కంటెంట్ పబ్లిష్ చేసాం అనుకోండి, వాళ్ళు కూడా శిక్షార్హులే అవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో ఐపీసీలో సో హేట్ స్పీచ్ అనేటటువంటిది పనిష్బుల్. హేట్ స్పీచ్ అనే పదాన్ని డిఫైన్ చేయనప్పటికీ దీస్ అకౌంట్స్ టు హేట్ స్పీచ్, అండ్ హేట్ స్పీచ్ అనేటటువంటిది ఒక పనిషబుల్ అఫెన్స్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అన్న. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, విచ్ గవర్న్స్ ఎలక్షన్ ప్రొసీజర్ ఇన్ ఇండియా, దానిలో ఉండేటటువంటి సెక్షన్ 123(3)A, 125 ఏవైతే ఉన్నాయో అవి కూడా దీన్ని పనిషబుల్ అఫెన్స్గా, హేట్ స్పీచ్ని పనిషబుల్ అఫెన్స్గా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ బార్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనిమోసిటీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రేస్. ఒక పర్టికులర్ వర్గానికి వ్యతిరేకంగా
ఇవి చేసిన, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన, ఒక మతానికి వ్యతిరేకంగా, ఒక కమ్యూనిటీ ఆర్ కాస్ట్కి, కులానికి వ్యతిరేకంగా, ఒక భాష మాట్లాడుతున్నటువంటి పీపుల్కి వ్యతిరేకంగా నువ్వు ఏమైనా విద్వేషపూరితమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేస్తే దే కమాండర్ కరప్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అనమాట. అర్థమైందా? సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హేట్ స్పీచ్? కొంతమంది ఎందుకు ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు? ఎందుకు అంటే హేట్ స్పీచ్ అక్కర్స్ టు అండర్మైన్ సోషల్ ఈక్వాలిటీ. అందరూ సమానం ఏంటాయి, నా కులం గొప్పది, నా మతం గొప్పది అనేటటువంటి ఒక ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ ఉందనుకోండి, నేనే గొప్ప, నా వర్గమే గొప్ప అనే బిహేవియర్ అనేటటువంటిది ఉందనుకోండి, అప్పుడు హేట్ స్పీచ్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే పీపుల్ ఆఫ్ హయ్యర్ రిలీజియన్స్ అండ్ హయ్యర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిస్టారికల్ మార్జినలైజేషన్ అండ్ అప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఏం చేస్తారు, హేట్ స్పీచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మన తెలంగాణలో ఒక పోలీస్ ఆఫీసర్ మాదిగ నా కొడుకులారా ఇలా మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది, రైట్? సో ఉన్నత వర్గాల వాళ్ళు అందరూ సమానం అనే భావన తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివి చేస్తారు. ఇట్ ఈస్ ఎనాక్టెడ్ టు కాజ్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ హార్మ్ టు ఇట్స్ విక్టిమ్స్ యాజ్ ఇట్ ఇన్సైట్స్ వైలెన్స్. సో ఇలాంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? సైకలాజికల్ హార్మ్, ఫిజికల్ హార్మ్ ఏదైతే ఉంటుందో అది కలగజేయడానికి. కొంతమంది యూట్యూబ్ వీడియోస్ కింద ఏంటి పెడతారు, బ్యాడ్ కామెంట్స్ అనేటటువంటివి పెడతారు. ఎందుకు అంటే ది జస్ట్ వాంట్ టు స్పాయిల్ ద కంటెంట్ క్రియేటర్స్ డే. సో వాళ్ళు సుఖంగా బతకడం, వాళ్ళు మనశ్శాంతిగా ఆ రోజు నిద్రపోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏ మాట పడితే ఆ మాట వాళ్ళకి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాఖ్యలు అనేటటువంటివి చేస్తారు. సెన్సిబుల్గా ఉండరు పీపుల్ చాలా మంది, రైట్? ఇట్ ఈస్ యూజ్ టు ప్రొవోక్ ఇండివిజువల్స్ ఆర్ సొసైటీ టు కమిట్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం. సో ఉగ్రవాద చర్యలలో పాల్గొనండి. సో జెనోసైడ్స్ అనేటటువంటివి అంటే జాతి హననం అని చెప్పి మనం చెప్పడం అని జరుగుతుంది. ఒక జాతి మొత్తాన్ని అంతం చేసేయండి. సో ఎథ్నిక్ క్లిన్సింగ్ అన్న జాతి హననం అనే చెప్తాం మనం. అంటే ఒక పర్టికులర్ జాతి ఏదైతే ఉంటుందో కులం వాళ్ళందరినీ చంపేయండి, ఒక మతం వాళ్ళందరినీ చంపేయండి, ఇలాంటి వాటి ఇవేవైతే ఉంటాయో వాటిని ట్రిగ్గర్ చేసేందుకు ఇలాంటివి చేస్తారు. ఇట్స్ ఎ టూల్ టు క్రియేట్ పానిక్ త్రూ రూమర్ మాంజరింగ్ అగెన్స్ట్ టార్గెటెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఎగ్జడస్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక పీపుల్ ఒక పర్టికులర్ వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద రూమర్స్ అనేటటువంటివి పాస్ చేస్తారు. అర్థమైందా? సింపుల్గా చెప్తున్నాను కదా, వాళ్ళని వేధించడానికి, వాళ్ళ మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, విషపూరితమైన వ్యాఖ్యలు చేయడం అనేటువంటి జరుగుతుంది. హేట్ స్పీచ్ అకౌంట్స్ టు ఇట్ ఈస్ వెరీ 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 డర్టీ థింగ్ టు డూ. అండ్ ఎవరైనా అలాంటి చేస్తే సో గవర్నమెంట్స్ కన్ఫామ్గా దాన్ని పనిషబుల్ అఫెన్స్గా తీసుకోవాలని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ దిస్ హేట్ స్పీచ్? హేట్ స్పీచ్ని క్రిమినలైజ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ లా ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావట్లేదు? సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాపోతుంది. ఎందుకు ఇది అవ్వలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హేట్ స్పీచ్, వాట్ కమ్స్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి హేట్ స్పీచ్కి మధ్య సన్నని గీత ఏదైతే ఉంటుందో దానికి కొలమానం ఏంటి? ఏ మాట ఈ హేట్ స్పీచ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది డిసైడ్ చేయలేం. నో కట్టైలింగ్ డిసెంట్. హేట్ స్పీచ్ని క్రిమినలైజ్ చేసామంటే డిసెంట్ అంటే వ్యతిరేకత. ఇప్పుడు ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు ఇది చేస్తూ ఉన్నారు అనుకోండి, సపోజ్ గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద డిసెంట్ చూపించేటటువంటి అధికారం, వ్యతిరేకత చూపించే అధికారం ప్రజలకు ఉంటుంది. వ్యతిరేకత చూపించడంలో భాగంగా ఏ కామెంట్ అయినా చేస్తారు వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకుని. సో ఒకవేళ నువ్వు ఈ హేట్ స్పీచ్ని క్రిమినలైజ్ చేసావు అనుకోండి, సో ఏం జరుగుతుంది? ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఈ లా కింద గవర్నమెంట్స్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. డిఫైనింగ్ ఇంటెంట్, ఏ ఉద్దేశంతో ఆ స్పీచ్, ఆ పర్టికులర్ వ్యాఖ్య అనేటటువంటిది చేశారు అనేటటువంటి ఉద్దేశాన్ని డిఫైన్ చేయడం కూడా చాలా చాలా కష్టం అనమాట. బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్స్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్మెంట్, సో గవర్నమెంట్స్ అనేటటువంటివి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ లాస్ అనేటటువంటివి తీసుకురాలేకపోతున్నాయి. అర్థమైందా? వేరియస్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ కమిటీస్ హేట్ స్పీచ్ మీద ఎలాంటి ఇవనేటటువంటి వ్యూస్ అనేటటువంటివి ఇవ్వడం అనేది జరిగింది. టీకే విశ్వనాథన్ కమిటీ ఇట్ సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ రికమెండింగ్ స్ట్రిక్టర్ లాస్ టు కర్బ్ ఆన్లైన్ హేట్ స్పీచ్. ఆన్లైన్లో హేట్ స్పీచ్, సైబర్ స్పేస్లో హేట్రెడ్, ఇన్సైట్మెంట్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళకి పనిష్ చేసేలాగా ఒక స్ట్రిక్ట్ లాస్ తీసుకురావాలని చెప్పి టీకే విశ్వనాథన్ కమిటీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ప్రపోజ్డ్ ఇన్సర్టింగ్ సెక్షన్ 153C క్లాస్ బి అండ్ సెక్షన్ 105A ఇన్ ద ఐపీసీ. సో ఇండియన్ పెనల్ కోడ్లో వీటిని ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఇన్సైట్మెంట్ టు కమిట్ అన్ అఫెన్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, జెండర్ వీటన్నిటి బేస్ చేసుకుని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళకి సివియర్ పనిష్మెంట్స్ అనేటటువంటివి ఉండాలి అని చెప్పి ఈ కమిటీ అనేటటువంటిది రికమెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. 2 years వరకు పనిష్మెంట్ అనేటటువంటిది వాళ్ళకి ఉండాలి అండ్ అప్ టు 5,000 rupees ఫైన్ అనేటటువంటిది వాళ్ళకి విధించాలని చెప్పి మనకి టీకే విశ్వనాథన్ కమిటీ అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ కమిటీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. మెయిన్స్కి మీకు ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి.
అండ్ దాంతోపాటు బెజ్బారో కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. దీని సెంటర్ 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చి రాగానే దీన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇన్ ద వేక్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ రేషియల్ అటాక్స్ ఆన్ పర్సన్స్ బిలాంగ్ టు నార్త్ ఈస్ట్ ఎక్సడస్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి వివిధ తెగాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేటటువంటి జరగడం అనేది జరిగింది. సో ఆ సమయంలో బీజేపీ గవర్నమెంట్ ఈ కమిటీని నియమించడం అనేటటువంటి జరిగింది. వీళ్ళు టు స్ట్రిక్టర్ యాంటీ రేషియల్ డిస్క్రిమినేషన్ ప్రొవిజన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఒక రేస్కి వివక్ష చూపిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని పనిష్ చేసే విధంగా కొన్ని లాస్ కొన్ని ప్రొవిజన్స్ తీసుకురావాలని చెప్పి బెజ్బారో కమిటీ అనేటటువంటి రికమెండ్ చేయడం అనేటువంటి జరిగింది. సెక్షన్ 153C ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎమెండ్ చేయాలి. సో అది స్ట్రిక్టర్ పనిష్మెంట్ చేయాలి. ఇప్పుడు పనిష్మెంట్ కేవలం 6 months ఉంది, అలా కాకుండా 5 years పనిష్మెంట్ అనేటటువంటిది విధించాలి. ఫైన్ కూడా ఎక్కువ ఫైన్ అనేటటువంటిది విధించాలి. అప్పుడే పీపుల్ భయపడతారు అని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా? సెక్షన్ 509A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ వుడ్ బి పనిషబుల్ బై 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. దీనికి కూడా పనిష్మెంట్ పెంచాలి. స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ లాస్ అనేటటువంటి ఉంటే తప్ప మనం మన సొసైటీని మార్చలేము, హేట్ స్పీచ్ని మనం అడ్డుకట్ట వేయలేమని చెప్పి మనకి బెజ్బారో కమిటీ అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో సెక్షన్ 509A ఐపీసీ ఏం చెప్తుంది? ఒక పర్టికులర్ రేస్ ఏదైతే ఉంటుందో ఒక పర్టికులర్ తెగకు కానీ జాతికి కానీ చెందినటువంటి పీపుల్ని ఇన్సల్ట్ చేసే విధంగా ఏ పదమైనా మాట్లాడినా లేకపోతే ఏ జెస్చర్ అయినా ఒక ముఖ కవలికలతో కానీ ఏవైనా అంటే ఇన్సల్ట్ చేసినట్టు మొహం ఇలా చేదరింపుగా పెట్టినా సో అలాంటివి కూడా హేట్ స్పీచ్ కిందకి తీసుకురావాలి, అలాంటివి కూడా పనిష్మెంట్కి గురవ్వాలి అని చెప్పి బెజ్బారో కమిటీ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటి జరిగిందమ్మా. దీస్ 2 committees ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 committee ఈస్ టీకే విశ్వనాథన్ కమిటీ అండ్ 2nd committee ఈస్ బెజ్బారో కమిటీ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? హేట్ స్పీచ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? హౌ కెన్ వీ ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్? మాట్లాడదామా? వినేయండి. సో వే ఫార్వర్డ్ చూడండి అమ్మా. వీ నీడ్ పీపుల్ విత్ ఎ విజన్ టు యునైట్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని కలిపేటటువంటి రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళు ఉండాలి. సోషల్లీ కల్చరల్లీ డైవర్స్ కంట్రీ అయినటువంటి మన దేశం ఏదైతే ఉందో వాళ్ళందరూ యునైటెడ్గా ఉండేటట్టు రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఇదనేటటువంటి చేయాలి. కానీ మన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తారు, రిలీజియన్ పాలిటిక్స్ చేస్తారు, రైట్? అవి తగవు ఎంత మాత్రం తగవు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఇండియా ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ యాజ్ అన్కాల్కులేటెడ్ ఇన్ ఇట్స్ టైమ్లెస్ ఐడియల్ వసుదైవ కుటుంబం అని చెప్పి మన ఇండియన్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో రిలీజియస్ టెక్స్ట్లో చాలాసార్లు ప్రస్తావించడం అనేది జరుగుతుంది. మరి ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబం అని మనం అనుకుంటున్నప్పుడు మన దేశంలో ఉన్న మన నేల మీద బతుకుతున్నటువంటి అందరూ ఒక కుటుంబం అని మనం ఎందుకు అనుకోకూడదు? దే ఆర్ ఫెలో ఫ్యామిలీ మెంబర్స్ అని ఎందుకు అనుకోకూడదు? ఆ విధంగా ఆ స్పిరిట్తో మనం ముందుకెళ్ళాలి. ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో బ్రింగ్ కాంప్రహెన్సివ్ అమెండ్మెంట్స్ టు క్రిమినల్ లాస్ టు ప్రివెంట్ హేట్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో హేట్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏవైతే ఉన్నాయో వీటిని డిఫైన్ చేసే విధంగా చట్టాలు తీసుకురావాలి. సో పనిష్మెంట్స్ని స్ట్రింజెంట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో పోలీస్ సిస్టమ్ కానీ లేకపోతే అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవర్ఫుల్ చేయాలి, వాళ్ళని స్ట్రెంథన్ చేయాలన్నమాట ఆ బాడీస్ని, ఆ ఇన్స్టిట్యూషన్స్ని. అర్థమైందా? సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ దట్ వీ కెన్ అండర్స్టాండ్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, చక్కగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదామా? సో ఇంత కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం వల్ల మీకు పొద్దున్న ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుపెట్టుకుంటారు. అందుకే బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి చాలా చక్కగా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? సో ఇంకా కొంతమంది వీడియోని లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. వీడియోని అర్జెంటుగా లైక్ చేసేయండి. ఓకేనా? ఒక్క లైక్. రైట్, నెక్స్ట్ ఆర్టికల్ విందాం. చూడండి, ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. క్యాబినెట్ అప్రూవ్స్ ఎడిషన్ ఆఫ్ 4 tribes టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీలో మనం మాట్లాడతాం. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో న్యూస్లోకి ఏమొచ్చిందో మీకు క్లియర్గా టైటిల్ చూసి అర్థమైందని అనుకుంటున్నాను. ద యూనియన్ క్యాబినెట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక అప్రూవల్తో ముందుకు రావడం అనేటువంటి జరిగిందమ్మా. 4 అడిషనల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో 4 తెగలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ మూవ్ వల్ల హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినటువంటి 4 ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందనున్నారన్నమాట. అర్థమైందా? సో ఏ ట్రైబల్ గ్రూప్స్ని యాడ్ చేశారో చూడండి. ద హత్తి ట్రైబ్ ఇన్ ద ట్రాన్స్గిరి ఏరియా ఆఫ్ సిర్మోర్ డిస్ట్రిక్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ నరికొరవన్ అండ్ కురివిక్కరన్ హిల్ ట్రైబ్స్ ఆఫ్ తమిళనాడు అండ్ బింజియా ట్రైబ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో ఈ 4 ట్రైబ్స్ని దీనిలో యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి అర్జున్ ముండా, స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ మోదీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది అని చెప్పి ప్రభుత్వాన్ని కొనియాడడం అనేటటువంటిది జరిగింది. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటువంటి జరిగింది.
మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అర్థం చేసుకున్నాం కదా. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ పర్టికులర్ స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్. స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడం అంటే ఎక్కడ యాడ్ చేస్తారు, ఏంటి దీని కథ, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలి. వింటారా మరి. సో ఎడిషన్ ఆఫ్ 4 tribes టు స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్. చూడండి కాంటెక్స్ట్, ద యూనియన్ క్యాబినెట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకున్నాం జరిగింది. 4 tribesని స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ 4 tribes బిలాంగ్ టు 3 states. వన్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఛత్తీస్గఢ్ అమ్మ. సో ఏంటేంటి ఆ ట్రైబ్స్, ద హత్తి ట్రైబ్ ఇన్ ద ట్రాన్స్గిరి ఏరియా ఆఫ్ సిర్మౌర్ డిస్ట్రిక్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, అండ్ నరికోరవన్ అండ్ దాంతోపాటు కురివిక్కరన్ హిల్ ట్రైబ్స్ ఆఫ్ తమిళనాడు, అండ్ బింజియా ట్రైబ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో వీళ్ళందరినీ యాడ్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. అర్థమైందా. సో దేనిలో స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఒక పర్టికులర్ ట్రైబ్ని ఏ ప్రాతిపదికన, ఏ క్రైటీరియాని బేస్ చేసుకుని స్కెడ్యూల్ ట్రైబ్స్గా పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. వారు మెయిన్లాండ్ పీపుల్కి భిన్నంగా ఉండాలి. వాళ్ళ యొక్క కల్చర్ కానీ, వాళ్ళ యొక్క వేషధారణ కానీ, వాళ్ళ యొక్క భాష కానీ, వాళ్ళ యొక్క ఫుడ్ కానీ, వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అదంతా మెయిన్లాండ్ పీపుల్కి విభిన్నంగా ఉండాలి. ప్రిమిటివ్ ట్రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండాలన్నమాట. అర్థమైందా. సో ప్రాచీన కాలంలో ఎలా అయితే బతికే వాళ్ళ పీపుల్ ఆ విధంగా ఇప్పుడు వాళ్ళు బతుకుతూ ఉండాలి. డిస్టింక్టివ్ కల్చర్, ఒక ప్రత్యేకమైనటువంటి వే ఆఫ్ లైఫ్ అనేటువంటిది వాళ్ళకు ఉండాలి. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్ ఉండాలి. చెప్పాను కదా, మ్యారేజ్ సిస్టమ్, కిన్షిప్ సిస్టమ్ ఇవన్నీ డిఫరెంట్గా ఉండాలి. జాగ్రఫికల్ ఐసోలేషన్, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉండాలి. దేశం మొత్తం విస్తరించి ఉండకూడదు పాపులేషన్ అంతా. షైనెస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద కమ్యూనిటీ ఎట్ లార్జ్. సో మెయిన్లాండ్ పీపుల్తో కాంటాక్ట్లోకి రావడానికి వాళ్ళు ముందుకు ఆసక్తి చూపించకుండా ఉండడం అనేటటువంటి జరగాలి. బ్యాక్వర్డ్నెస్, వెనకబాటు, సిగ్నిఫికెంట్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఉండాలి. వెనకబాటుతనానికి గురై కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని స్కెడ్యూల్ ట్రైబ్ కింద పరిగణించడం అనేటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా. గుర్తుపెట్టుకోండి. బట్ దిస్ క్రైటీరియా ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఈ క్రైటీరియా అనేటువంటిది మెన్షన్ చేశారా అంటే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు. అంటే ఎవరిని స్కెడ్యూల్ ట్రైబ్స్గా యాడ్ చేయాలనేటటువంటి ప్రాతిపదికనైతే మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రిలిమ్స్లో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఇలా అడుగుతారు. ద క్రైటీరియా ఫాలోడ్ ఫర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఎ కమ్యూనిటీ యాజ్ స్కెడ్యూల్ ట్రైబ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటారు. చెప్పండి అది ట్రూవా ఫాల్సా. ఫాల్స్ నాన్న. అర్థమైందా. నెక్స్ట్ చూడండి. బట్ స్కెడ్యూల్ ట్రైబ్స్ ఎవరవుతారనేటటువంటి క్రైటీరియాని ఎక్స్ప్లిసిట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకపోయినా స్కెడ్యూల్ ట్రైబ్ అనేటటువంటి పదం మొదటిసారి రాజ్యాంగంలో వాడడం అనేటటువంటి జరిగింది. ఏ ఆర్టికల్లో, ఆర్టికల్ 366 ఏదైతే ఉంటుందో ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అందులో స్కెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని వాడారనమాట. కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డిఫైన్ చేస్తుంది స్కెడ్యూల్ ట్రైబ్ని. సచ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ అవర్ గ్రూప్స్ విత్ ఇన్ సచ్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ as are deemed under Article 342 to be scheduled tribes for the purpose of Constitution. ఏ ట్రైబ్స్ యొక్క పేర్లు అయితే ఆర్టికల్ 342లో ఇన్వాల్వ్ అవుతాయో అవన్నీ స్కెడ్యూల్ ట్రైబ్స్ అవుతాయని చెప్పి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఏ ట్రైబ్ అనేటటువంటి స్కెడ్యూల్ ట్రైబ్ అనేటటువంటి దాన్ని ఎవరండి నిర్ణయిస్తారు అంటే ప్రెసిడెంట్ నిర్ణయించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ ద ప్రెసిడెంట్ మే specify the tribes or tribal communities are parts of our groups within tribes or tribal communities which shall for the purpose of the constitution is deemed to be scheduled tribes in relation to that state or union territory as the case may be. ఒక రాష్ట్రం కానీ ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి ఒక పర్టికులర్ ట్రైబ్ ఏదైతే ఉందో వాళ్ళు స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పి మనకి చెప్పడం ఎవరు నిర్ణయిస్తారు? ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. ఎవరి యొక్క అప్రూవల్తో, క్యాబినెట్ కమిటీ యొక్క అప్రూవల్తో ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు క్యాబినెట్ కమిటీ అప్రూవల్ తెలిపింది కాబట్టి తర్వాత అది ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆమోదించడం అనేది జరుగుతుంది. ఆమోదించగానే దోస్ 4 స్కెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే మనం ఇందా మాట్లాడుకున్నామో అవి దీనిలో స్కెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్లో యాడ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫైనల్గా క్లారిటీ వచ్చిందా? సో నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక స్కెడ్యూల్ ట్రైబ్ అనేటటువంటిది ఏ రాష్ట్రంలో వాళ్ళ స్కెడ్యూల్ ట్రైబ్ అనేటటువంటి దాన్ని కూడా నిర్ణయిస్తారు. ఒక స్కెడ్యూల్ ట్రైబ్ ఒడిశాలో సపోజ్ ఒక షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు స్కెడ్యూల్ ట్రైబ్స్గా పరిగణించబడచ్చు. బట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో స్కెడ్యూల్ ట్రైబ్గా పరిగణించబడకపోవచ్చు. ఎందుకంటే ఆ తెగకు చెందినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బెటర్ పొజిషన్లో ఉండొచ్చు కదా, బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ లేకుండా క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు. అర్థమైందా? సో ఈ ప్రెసిడెంట్ ఏ రాష్ట్రంలో వాళ్ళు స్కెడ్యూల్ ట్రైబ్స్గా పరిగణింపబడతారనేటువంటి విషయాన్ని ప్రెసిడెంట్ రాష్ట్రపతి నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ స్లోడ్ టు అండ్ 11-month low at 12.4% in August. గుడ్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఒక మంచి పదం ఉంది, ఆ పదం మీకు అర్థం కావాలి.
ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎంత పెద్ద ఛాలెంజో కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్, వేటి యొక్క ధరలు పెరగడం అంట? ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు ధరలు, కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధరలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ డెట్రిమెంటల్. ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ఎనీ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థకి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది చాలా నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతుంది. సో ప్రభుత్వాలు కానీ లేకపోతే ఫినాన్షియల్ బాడీస్ లైక్ ఆర్బీఐ లాంటివి కానీ ఇన్ఫ్లేషన్ని అడ్డుకట్ట వేయడానికి, ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏంటి? కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ని తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అర్థమైందా? కరెన్సీ లూజెస్ ఇట్స్ పర్చేసింగ్ పవర్ వెన్ ద ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్. అర్థమైందా? ఏంటి దాని అర్థము? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2020లో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ధర 10 రూపాయలు ఉందనుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువుల ధరలు పెరగడం. 2022లో దీని ధర 20 రూపాయలు అయింది అనుకోండి. మన దగ్గర 100 రూపాయల నోట్ 2020లో ఉన్నప్పుడు ఆ 100 రూపాయల నోటుకి ఎన్ని డైరీ మిల్క్లు వస్తాయి? 10 రావడం అనేది జరుగుతుంది. అదే 2022లో అదే 100 రూపాయల నోటుకి ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. సో 100 రూపాయల నోటు యొక్క పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో, కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో అది పతనం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇన్ఫ్లేషన్ కారణంగా. అర్థమైందా? అందుకే ఇన్ఫ్లేషన్ని అడ్డుకట్ట వేయడం అనేటటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. పీపుల్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది పెరిగిపోతుంది. ఎకానమీ రిగ్రెట్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎకానమీ వెనకబడిపోవడం అనేటటువంటిది జరగడం అనేటటువంటిది జరుగుతుంది. దేర్ వర్ మెనీ ఇంపాక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వల్ల చాలా ఇంపాక్ట్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే, హోల్సేలర్ ఎవరైతే ఉంటారో ఆయన సెల్ చేసేటప్పుడు ఆయన దగ్గర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ధరలు అన్నమాట. అర్థమైందా? వాటి ధరల్లో చేంజెస్ని క్యాలిక్యులేట్ చేసేది హోల్సేల్ ఇన్ఫ్లేషన్. సో చూపించేది ఏంటి? ఆ ధరలు, చేంజ్ ఇన్ హోల్సేల్ ప్రైసెస్ని చూపించేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటిది చూపిస్తుంది అనమాట. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకి 2 ఇంపార్టెంట్ మెజర్స్ ఉంటాయి, WPI అండ్ CPI. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిటైల్ బయర్కి పడుతున్నటువంటి ప్రైసెస్ ఏవైతే ఉంటాయి వాటిలో తేడాలు అనేటువంటి, వాటిలో డిఫరెన్సెస్ చూపించేది CPI. సో హోల్సేలర్ ప్రైసెస్ ఏవైతే ఉంటాయో, హోల్సేలర్ అమ్మేటటువంటి ప్రైసెస్లో ధరల్లో మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పేటటువంటిది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, CPI కంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఎంతవరకు ఉండాలని చెప్పి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి? సో 4% విత్ ఏ బ్యాండ్, పర్మిషబుల్ బ్యాండ్ ఆఫ్ +or-2, అంటే 2 to 6% ఎలోడ్. 6% ఇన్ఫ్లేషన్ దాటకూడదు, అలాంటి 2% లోపు కూడా ఉండకూడదు. 2% లోపు ఉంటే కంట్రీస్ ఎకానమీ గ్రో అవ్వనట్టు అనమాట. అర్థమైందా? వస్తువుల ధరలు పెరుగుతూ ఉండాలి కొద్దిగా, అండ్ దాంతోపాటు ఎక్కువగా పెరగకుండా ఉండాలన్నమాట. క్లారిటీ వచ్చిందా? సో ఆగస్టు నెలలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 12.4%కి ఈజ్ డౌన్ అవ్వడం అనేటటువంటి జరిగిందంట. వేరాజ్ దిస్ పర్టిక్యులర్ CPI అనేటటువంటిది పెరుగుతూ ఉందని మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ప్రైసెస్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణంగా, అంటే ఆహార పదార్థాల యొక్క ముఖ్యంగా సీరియల్స్ వీటి ధరలు విపరీతంగా పెరగడం వల్ల రూరల్ ఏరియాస్లో విపరీతంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పి రీసెంట్గా NSO, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? CPIని NSO ఇస్తుంది. మరి WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరిస్తారు? నేను కొద్ది నిమిషాలు చెప్తాను. ఈలోపు ఇక్కడే మీరు పాజ్ చేసేసి సో ఎవరిస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అనమాట. ఓకేనా నాన్న? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా అనలైజ్ చేద్దామా? చూడండి. సో చూడండి, కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్డ్ ఇన్ ఆగస్ట్లో తగ్గడం అనేటువంటి జరిగింది టు స్లోయెస్ట్ పేస్ సిన్స్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది బికాజ్ ఆఫ్ ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల. ఎందుకు అంటే మనకి COVID-19 కారణంగా సప్లై చైన్ కన్స్ట్రెయింట్ అనేటువంటిది ఏర్పడింది. COVID-19 కారణంగా సప్లై పడిపోయింది. సప్లై పడిపోతే ఏం జరుగుతుంది? డిమాండ్, అన్నీ మూతపడిపోయినాయి కదా. సో ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ప్రైసెస్ పెరగడం అనేటువంటి జరుగుతుంది. రీసెంట్గా దాన్ని ఎగ్జర్బేట్ చేసింది, ఫ్యూయల్ చేసింది ఏంటి? రష్యా యుక్రెయిన్ వార్. దాని కారణంగా ఇంకా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాల్లో చాలా పెరగడం అనేటువంటి జరిగింది. ఏషియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఈజ్ టాయిలింగ్ వెరీ హార్డ్ అగైన్స్ దిస్ పర్టికులర్ ఛాలెంజ్, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్ని అడ్డుకట్ట వేయడానికి, ఇన్ఫ్లేషన్తో చాలా పోరాటం అనేటటువంటిది ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు చేస్తుందన్నమాట. అర్థమైందా? సో లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, బట్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. సో ఈ ఆగస్టులో అని చెప్పి మనకి చెప్తున్నారన్నమాట. అర్థమైందా?
సో జూలైలో 13.9% ఉందంట, ఆగస్టులోకి 12.4%కి రావడం అనేది జరిగింది. అంటే లాస్ట్ సెప్టెంబర్ 2021 నుంచి యూనో జూలై 2021 వరకు ఇన్ఫ్లేషన్ నెల నెల పెరుగుతుంది, మంత్ ఆన్ మంత్ పెరుగుతూనే ఉంది. బట్ ఆగస్ట్కి జూలై మీద తగ్గడం అనేటువంటి జరిగింది. విత్ ఫుడ్ బీయింగ్ సోల్ సెగ్మెంట్ టు రిపోర్ట్ ఫాస్టర్ ప్రైస్ గెయిన్. చెప్పాను కదా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ కారణం. ఫుడ్ ప్రైస్ అనేటువంటిది పెరిగితే అన్నింటి ధరలు పెరుగుతాయి, ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద బేసిక్ నీడ్. సో ఇప్పుడు ఫుడ్ ప్రైసెస్ పెరిగినాయి అనుకోండి, మన టీంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్, సార్ ఫుడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, మాకు కూడా చికెన్ కాస్ట్ పెరిగింది, రైస్ కాస్ట్ పెరిగింది, మాకు శాలరీస్ పెంచండి అని అడుగుతారు. శాలరీస్ పెంచండి అని వాళ్ళు అడిగినప్పుడు నేనేం చేస్తాను, ఆ భారం అంతా స్టూడెంట్స్ మీద వేస్తాను, కోర్సుల ఫీజులు పెంచుతాను. కోర్సుల ఫీజులు పెరిగాయి అనుకోండి, దాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్. సర్వీసెస్ యొక్క కాస్ట్ పెరిగితే ప్రైసెస్ పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటామని చెప్పుకున్నాం. అర్థమైందా? సో వెరీ 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 ఇంపార్టెంట్ నాన్న. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, ఇక్కడ వరకు కాంటెక్స్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇన్ఫ్లేషన్? నేను దాకా ఎడిటోరియల్లో కూడా చెప్పాను. ఇట్ ఈస్ ద రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ఎ పర్టికులర్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వస్తువులు మరియు సేవల యొక్క ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ కన్జ్యూమర్స్ డిక్రీజ్. కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్, కన్జ్యూమర్ యొక్క పర్చేసింగ్ పవర్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగినట్టుగా మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుందా? పెరగదు. ఇప్పుడు నేను సపోజ్ మన ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి 100 రూపాయలు నెలకు శాలరీ ఇస్తున్నాను అనుకుందాం. ఆయన డైరీ మిల్క్లు తిని బతుకుతాడు అనుకుందాం. 2020లో 100 రూపాయలకి ఎంతో రావడం అంటే జరుగుతుంది, 10 డైరీ మిల్క్లు వచ్చినాయి, 10 రూపాయలు కాబట్టి. సో అది డైరీ మిల్క్ 20 రూపాయలు అవ్వడం వల్ల 5 డైరీ మిల్క్లు ఆయన సంపాదించుకుంటున్నాడు. అంటే కన్స్యూమర్, మన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పర్చేసింగ్ పవర్ పడిపోయింది, కరెన్సీ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా పడిపోయింది, అండ్ ద వాల్యూ ఆఫ్ క్యాష్ హోల్డింగ్ ఎరోడ్. సో క్యాష్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ సేమ్ 100 రూపీస్. సో ఒకప్పుడు ఈ 10 రూపాయలు తీసుకొచ్చేది 100 రూపీస్, ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు 50 రూపీస్ ఓన్లీ, ఎందుకంటే అది సగం గూడ్స్నే బై చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి. అర్థమైందా? రైట్. సో ఈ ఇప్పుడు ఉన్నటువంటి 100 రూపాయలు 2020లో ఉన్నటువంటి 50 రూపాయలతో సమానం అయిపోయింది. కరెన్సీ యొక్క వాల్యూ అనేటటువంటిది ఎరోడ్ అవ్వడం అనేది జరిగింది, తగ్గడం అనేటటువంటిది జరిగింది. ఇన్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ది మెజర్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మెజర్ చేస్తారు. ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, సిపిఐ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సమ్ కాజెస్ దట్ లెడ్ టు ఇన్ఫ్లేషన్ ఆర్ డిమాండ్ అనేటటువంటిది పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి, ప్రైసెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ అంటాం. రిడక్షన్ ఇన్ సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి, అదొక కారణం. డిమాండ్ సప్లై గ్యాప్, డిమాండ్కి తగినట్టుగా సప్లై అనేటటువంటిది లేకపోయినా పెరుగుతాయి. ఎక్సెస్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ, పీపుల్ చేతిలో ఎక్కువ మనీ అనేటటువంటిది ఉందనుకోండి, అప్పుడు కూడా వస్తువుల ధరలు అనేటటువంటి పెరుగుతాయి. ఎందుకంటే మన చేతుల్లో ఎక్కువ మనీ ఉంది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరి దగ్గర 10 లక్షలు ఉందనుకోండి, ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కారు కొనుక్కుందాం అనుకుంటారు, ప్రతి ఒక్కరు కార్ షాప్కి వెళ్తారు. ప్రతి ఒక్కరు కార్ షాప్కి వెళ్తే వాడు ఏం చేస్తారు, ఇంతమంది వస్తున్నారు అని చెప్పి వాడు డిమాండ్ చూసి ఏం చేస్తాడు, తప్పకుండా ప్రైసెస్ పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్ పెరగడం వల్ల చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ మన దగ్గర పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ, సార్ నాకు శాలరీ సరిపోవట్లేదు, డబుల్ చేయండి అన్నాడు అనుకోండి. సో అతనికి నా ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, మన కోర్స్ లాంచ్ చేసేటటువంటి కాస్ట్ నాకు పెరుగుతుంది, తద్వారా ఏం జరుగుతుంది, నేను కూడా ఫీజులు పెంచాల్సి రావడం జరుగుతుంది. డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ డివాల్యుయేషన్ జరిగిన, కరెన్సీ యొక్క విలువ పడిపోయిన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. రైజ్ ఇన్ వేజెస్, సో వేజెస్ అనేటటువంటి పెరిగిన, వేజెస్ పెరిగితే ఏం జరుగుతుంది, జనాల చేతులకు డబ్బులు వస్తాయి. జనాల చేతులకు డబ్బులు వస్తే ఏం జరుగుతుంది, పీపుల్ ఎవరైతే ఉన్నారో దే టెన్ టు బై డిఫరెంట్ థింగ్స్. సో బై చేయడానికి ఎక్కడికి వెళ్తారు, షాపులకు వెళ్తారు. డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రైసెస్ రైజ్ అవుతాయి, ప్రైసెస్ రైజ్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. ద డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా ఇక్కడ వరకు? నెక్స్ట్ చూడండి. సో ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తారు? ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇస్ ప్రైమరీ మెజర్డ్ బై 2 మెయిన్ ఇండైజెస్. ఇండైజ్ ఈజ్ ప్లూరల్ ఫర్ ఇండెక్స్ అంటే సూచి అంటే దేన్నో ఒక దాన్ని చూపించేది అని అర్థం. దేన్ని చూపిస్తాయి ఇండైజెస్? మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చూపిస్తాయి. ఒకటి ఏంటి, 2 ఇండెక్స్లో, ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, 2 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే సూచి, దేని చూపిస్తుంది, హోల్సేలర్ లెవెల్లో ప్రైస్ యొక్క చేంజెస్ని చూపిస్తుంది. ఇండెక్స్ అంటే సూచి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చూపిస్తుంది, కన్జ్యూమర్ లెవెల్లో, రిటైల్ బయర్ లెవెల్లో ప్రైసెస్ ఎలా మారుతున్నాయో చూపిస్తుంది అనమాట. అర్థమైందా? చెప్పాను కదా, ఒకటి హోల్సేల్ ప్రైస్ లెవెల్ చేంజెస్ని, ఒకటి రిటైల్ లెవెల్ చేంజెస్ అనేటటువంటివి చూపిస్తుంది. సిపిఐ క్యాలిక్యులేట్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ సచ్ as ఫుడ్, మెడికల్ కేర్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, వీటన్నిటికీ ప్రజలు ఎంత ఖర్చు రావాల్సి వస్తుంది అని డేటాని కలెక్ట్ చేసి సిపిఐని, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటటువంటిది ఇస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ సోల్డ్ బై బిజినెసెస్ టు స్మాలర్ బిజినెసెస్ ఫర్ సెల్లింగ్ ఫర్దర్ ఈజ్ క్యాప్చర్డ్ బై హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో హోల్సేలర్స్ దీస్ బిజినెసెస్కి, స్మాలర్ బిజినెసెస్కి ఎంత కాస్ట్కి అమ్ముతున్నారు అనేటటువంటి ప్రైస్ ఏదైతే ఉందో దానిలో చేంజెస్ని ఏది ఇచ్చేస్తుంది, WPI అనేటటువంటిది
ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చూపించడం అనేటటువంటి జరుగుతుంది. ఇండియాలో ఈ రెండింటిని ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ. బేసిక్స్ మీకు అర్థమయ్యాయంటే కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా. అంత ఈజీ ఎకానమీ కానీ జాగ్రఫీ కానీ. ఓకేనా? యూ నీడ్ టు హ్యావ్ రైట్ మెంటర్. సో బేసిక్స్ని విడమర్చి చెప్పేవాళ్ళు ఉంటే మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. దట్ ఈస్ ఫర్ షూర్. సో అందుకే మనం ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కోర్స్ ఉన్నాయి కదా, చాలా తక్కువకే మనం లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో కేవలం 599 రూపీస్ అమ్మా. సో అతి తక్కువ ప్రైస్. ఓకేనా? నేను మంచి నోట్స్ ఇస్తాను, మంచి క్లాసెస్ కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా సిలబస్ కవర్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అస్సలు ఆలోచించొద్దు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఆప్షనల్స్ ఏంటి, ఆంథ్రపాలజీ ఆప్షనల్ ఒకటి ఉంది, సోషియాలజీ ఆప్షనల్ కూడా మనకు ఉంది. 5000 రూపీస్, జస్ట్ 5000 రూపీస్. ఓకేనా? ఆప్షనల్. సో చాలా చక్కనైనటువంటి క్లాసులు మీకు వస్తాయి. చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. So let us look at some differences between wholesale price index and consumer price index. Definition నేను ఆల్రెడీ చెప్పాను. ఇట్ అమౌంట్స్ టు ద యావరేజ్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీస్ అట్ ద హోల్సేల్ లెవెల్. హోల్సేల్ లెవెల్లో ప్రైసెస్ యొక్క చేంజెస్ ఇది రికార్డ్ చేస్తుంది. రిటైలర్ లెవెల్లో ప్రైసెస్ డిఫరెన్సెస్ని సిపిఐ రికార్డ్ చేస్తుంది. ఏది పబ్లిష్ చేస్తుంది? డబ్ల్యూపీఐని ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు పబ్లిష్ చేస్తారు. సిపిఐని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. డబ్ల్యూపీఐ గూడ్స్ను మాత్రమే, వస్తువుల యొక్క ధరలు మాత్రమే చేంజెస్ మాత్రమే చేస్తుంది. వేరే సిపిఐ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరల మధ్య తారతమ్యాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. అర్థమైందా? గూడ్స్ అంటే మనం కొనుక్కునే సబ్బులు, షాంపూలు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ గూడ్స్ అవుతాయి. సర్వీసెస్ అంటే ఇప్పుడు నేను మీకు టీచింగ్ సర్వీసెస్ ఇస్తా ఉన్నాను, రైట్? దీనికి మీరు ఏదైనా కోర్స్ జాయిన్ అయితే ఫీజు పే చేస్తారు. దట్ ఈస్ సర్వీస్ అనమాట. అర్థమైంది? ఈ రెండింటిలో ప్రైసెస్లో చేంజెస్ ఎలా వస్తున్నాయని చెప్పి ఇది రికార్డ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గర రికార్డ్ చేస్తారు. ఫైనల్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నేను చెప్పడం అనేది జరిగింది కదా. హోల్సేలర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైలర్కి ఇంకొక బిజినెస్ వాడికి అమ్ముతాడు. ఆ బిజినెస్ వాడు ఇంకొకటికి అమ్మడం అనేది జరుగుతుంది, ఇంకొకటికి అమ్మడం అనేది జరుగుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దగ్గరే డబ్ల్యూపీఐ రికార్డ్ చేస్తారు. అందుకే డబ్ల్యూపీఐ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కన్జ్యూమర్స్ ఏదైతే ఉంటుందో ఇది కన్జ్యూమర్ రిటైల్ బయర్ లెవెల్లో దీన్ని ఇది చేయడం అనేటువంటిది. అంటే ఫైనల్ వ్యక్తి ఒక రిటైలర్కి ఎంత కాస్ట్కి అమ్ముతాడు ఆ ప్రైస్ మధ్య డిఫరెన్సెస్ని సిపిఐ క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే సిపిఐ అనేటువంటిది వెరీ రిలయబుల్ డేటా అనమాట టు మెజర్ ఇన్ఫ్లేషన్. టైప్స్ ఆఫ్ కమోడిటీస్ కవర్డ్. ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి టైర్లు, లేకపోతే ఆయిల్స్, ఇలాంటి వాటి గురించి. ఇంటర్మీడియట్ గూడ్స్ లైక్ మినరల్స్, మిషనరీ బేస్డ్ మెటల్స్. సో ఇవేవైతే ఉంటాయి వాటి యొక్క ధరల్లో మార్పులు రికార్డ్ చేస్తుంది. వేరేజ్ ఇది సిపిఐ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మార్పులు, ప్రైసెస్ ఎలా మారుతున్నాయి, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, రీక్రియేషన్, అపరల్ అంటే క్లాతింగ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హౌసింగ్ అండ్ మెడికల్ కేర్, వీటి మధ్య ధరలు ఎలా మారుతున్నాయని చెప్పి సిపిఐ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. బేస్ ఇయర్ ఫర్ డబ్ల్యూపీఐ చూడండి 2011-12, వేరాస్ 2012 సిపిఐకి అనమాట బేస్ ఇయర్. అర్థమైందా? బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సిపిఐ మనకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 10% అని చెప్పారనుకోండి. దాని అర్థం ఏంటి? 2012లో ఉన్నటువంటి వస్తువులు ధరలు రేట్లు మనం కంపేర్ చేస్తే 2022లో ఈ ఇయర్ సిపిఐ 10% అన్నారు అనుకోండి, 2022లో 10% పెరిగిందని చెప్పి. అంటే ఇక్కడ 100 రూపాయలు అనుకోండి 2022లోకి వస్తువు ధర, అది 110% అయింది అనుకోండి, సిపిఐ ఏం చేస్తారు? 10% అని చెప్పి చెప్తారు. బేస్ ఇయర్ కింద 2012ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి దిస్ పర్టికులర్ టాపిక్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థమైందా? వెరీ ఈజీ నాన్న, చాలా చాలా ఈజీ ఆల్ టాపిక్స్. ఇలాగే ప్రతి ఆర్టికల్ కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాం. ఓకేనా? రైట్ అమ్మ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. చక్కగా ఫాలో అవ్వండి. చక్కగా 3 months మీ టైం అండ్ ఎఫర్ట్స్ నాకు ఇవ్వండి. 3 monthsలో హిందూ పేపర్ మీకు ఎందుకు అర్థం కాదు, మీ ఓన్గా మీరు ఎందుకు అనలైజ్ చేయలేరో చూద్దాం. ఓకేనా? రైట్. సో పర్ఫెక్ట్ నాన్న. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. తక్కువ కాస్ట్కి ద బెస్ట్ క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. బాయ్ అమ్మ.